కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం గురువారం నాడు జరిగింది. ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత తాము గుణపాఠం నేర్చుకున్నామని చెప్పారు. వచ్చే ఏడాది 2024లో జరిగే ఎన్నికల్లో ఈ పొరపాట్లు చేయమని ఖర్గే పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కార్యకర్తలందరూ లోక్సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. సిడబ్ల్యూసీలో జరిగిన సమావేశాల వివరాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకునే అత్యున్నత బాడీ సిడబ్ల్యూసీ సమావేశం గురువారం జరిగింది. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమావేశం ప్రధాన ఎజెండా మాత్రం వచ్చే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి, సీట్ల పంపకం గురించి చర్చించారు. ఖర్గే మాట్లాడుతూ ఇటీవల ముగిసిన ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం నుంచి గుణపాఠాలు నేర్చుకున్నామన్నారు. ఇవే పొరపాట్లను వచ్చే లోక్సభ ఎన్నికల్లో చేయమని ఆయన పార్టీ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని మరోమారు భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టాలని కోరారు. తూర్పు నుంచి పశ్చిమానికి ఈ యాత్ర కొనసాగించాలని కోరారు. అయితే తుది నిర్ణయం మాత్రం రాహుల్కే వదిలేశారు. ఇక ఇటీవల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ఏఐసీసీ సమావేశం జరగడం ఇదే మొదటిసారి. నవంబర్లో దేశంలోని 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వాటిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాంలలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ కేవలం తెలంగాణలో మాత్రమే గెలిచి పరువు కాపాడుకోగలిగింది. ఐదు రాష్ట్రాల ఫలితాలు తమను నిరాశకు గురిచేశాయన్నారు ఖర్గే. తెలంగాణలో మాత్రం గెలవడం కాస్త ఊరట కలిగించే అంశం. అయితే ఓటమిపై పార్టీ ప్రాథమికంగా విశ్లేషణ చేసింది. పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషించింది. 3 రాష్ట్రాల్లో పార్టీ ఓడిపోయినా కొన్ని అనుకూలమైన పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు ఖర్గే. ముఖ్యంగా ఈ రాష్ట్రాల్లో ఓటు షేరింగ్ పెరిగింది అన్నారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. పార్టీ తిరిగి పుంజుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు ఖర్గే. ఇటీవల ముగిసిన ఫలితాలు తమకు కనువిప్పు కలిగించాయన్నారు. తిరిగి అలాంటి తప్పులు చేయబోమని ఆయన సిడబ్ల్యూసీ సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. ఇదిలా ఉండగా డిసెంబర్ 19న ప్రతిపక్షాల కూటమి ఇండియా బ్లాక్ 4వ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో అందరూ ముక్త కంఠంతో సీట్ల పంపకం గురించి కసరత్తులు మొదలు పెట్టాలని నిర్ణయించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సీట్ల పంపకం గురించి మొత్తం 5 సభ్యులతో కూడిన ఒక ప్యానెల్ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ వివిధ రాష్ట్రాల్లో సీట్ల పంపకం గురించి బేరసారాలు మొదలు పెడతారు. ఇటీవల లోక్సభ, రాజ్యసభలో గత 8 రోజుల నుంచి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలను సస్పెండ్ చేయడంపై ఖర్గే స్పందించారు. అధికార పార్టీ కుట్రపూరితంగా పార్లమెంట్ను అధికార పార్టీకి వేదికగా మార్చుకోవాలనుకుంటుందని ఖర్గే అధికార బీజేపీపై మండిపడ్డారు. అధికార బీజేపీ ప్రజాస్వామ్యం గొంతు ఎలా నులిమిందో యావత్ దేశం చూసిందన్నారు. సభలో ఎలాంటి చర్చ జరగకుండా బిల్లులను పాస్ చేయించుకుందని ఖర్గే మోదీ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటోంది. ఉదాహరణకు ఎన్నికల కమిషన్ను కూడా తమ అదుపాజ్ఞల్లో ఉంచుకుంటోంది. దీంతో రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో నెట్టేస్తోందన్నారు. రాజ్యాంగం ప్రకారం ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన వారు, ప్రతిపక్ష ఎంపీల హక్కులను పరిరక్షించాల్సిన వారే రాజకీయాలకు పాల్పడుతూ కులం, మతం ప్రాతిపదికన చిచ్చు పెడుతున్నారని ఖర్గే బీజేపీపై విమర్శలు గుప్పించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఈ నాయకులే రాజ్యాంగాన్ని విచ్చలవిడిగా ఉల్లంఘిస్తున్నారని అన్నారు. పార్లమెంట్లో జరుగుతున్న తతంగం యావత్ దేశం చూస్తోంది. లోక్సభ స్పీకర్తో పాటు రాజ్యసభ చైర్మన్ ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేస్తూ పోతున్నారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ఈ నెల 13వ తేదీన లోక్సభలో ఇద్దరు యువకులు పసుపు రంగు గ్యాస్ క్యాన్లను విడుదల చేసే సభలో గందరగోళం సృష్టించారు. అప్పటి నుంచి ప్రతిపక్ష సభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ హోంమంత్రి దీనిపై ప్రకటన చేయడానికి నిరాకరిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 143 మంది ఎంపీలను లోక్సభ, రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులు విజయ్ చౌక్ నుంచి పార్లమెంట్ వరకు నిరసనగా మార్చ్ చేశారు. ఇదిలా ఉండగా మంగళవారం నాడు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు కళ్యాణ్ బెనర్జీ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ను అనుకరించడం పెద్ద దుమారమే లేపింది. పార్లమెంట్ మెట్లపై సభలో ధన్ఖడ్ ఎలా వ్యవహరించారో అలాంటి హావభావాలను ప్రదర్శించడంతో అధికార బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా బెనర్జీ ధన్ఖడ్ ను ఎద్దేవా చేస్తూ అనుకరించాడన్న రాహుల్ గాంధీ వీడియో తీయడం పట్ల కూడా బీజేపీ మండిపడుతోంది. దీనిపై జగదీప్ ధన్ఖడ్ స్పందిస్తూ తాను రైతు కుటుంబానికి చెందిన జాట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానని, వీరు ఉద్దేశపూర్వకంగానే తనపై వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మంగళవారం నాడు జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే పేరును టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ప్రతిపాదించగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బలపరిచారు. అటు తర్వాత జరిగిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ ముందుగా ఎన్నికల్లో గెలవనీయండి, తర్వాత ప్రధానమంత్రి గురించి చర్చిద్దామన్నారు. జనవరి 30 నుంచి ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించాయి. కాగా తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఈ ఏడాది చివరి నాటికి సీట్ల పంపకాన్ని పూర్తి చేయాలని కోరుతోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోనైనా పూర్తి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నేరుగా 300 సీట్లను బీజేపీని నేరుగా ఎదుర్కోవాలని కోరారు మమతా బెనర్జీ. మరి ఇండియా కూటమిలోని ప్రతిపక్షాలు కాంగ్రెస్ కు అన్ని సీట్లు ఇస్తాయా అనేది మరో ప్రశ్న. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అఖిలేష్ తో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ ససేమిరా అంటోంది. దీంతో యూపీలో తామే మొత్తం 80 స్థానాల్లో పోటీ చేస్తామని అఖిలేష్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సీట్ల పంపకం విషమ పరీక్షగా మారనుంది. మరి రాబోయే రోజుల్లో ఇండియా కూటమిలో సీట్ల పంచాయతీ పెద్ద తలనొప్పిగా మారనుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.